ప్రస్తుతం వెండి నగలు ఓ ట్రెండ్. పట్టీలు, మెట్టులు మాత్రమే కాదు, ఇప్పుడు బంగారం స్థాయిలో వెండితో రకరకాల ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. వీటిని ఎక్కువ మంది ఇష్టంగా ధరిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో వెండికి చంద్రునికి సంబంధించింది. కాబట్టి వెండితో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల మనస్సు, మెదడు బలపడుతుందని నమ్ముతారు. ఎవరి జాతకంలోనైనా చంద్రదోషం ఉన్నా, సమస్యలున్నా కూడా పరిష్కారం అవుతాయి. అయితే కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం వల్ల మంచి కంటే నష్టాలు కూడా ఉంటాయట. వాస్తవానికి కొంతమంది వెండిని ధరించడం వల్ల కొన్ని గ్రహాలు, రాసుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అప్పుడు ప్రయోజనాలకు బదులుగా వెండి ఆభరణాలు ధరించడం వల్ల నష్టాలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం పూర్తిగా నిషేధించబడింది. కాబట్టి వెండి ఆభరణాలను ఏ వ్యక్తులు ధరించకూడదో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు, లేదా చాలా కోపంగా ఉంటారు. అలాంటి వారు వెండి ఆభరణాలని ధరించకూడదు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరిస్తే వారిలో భావోద్వేగాలు, కోపం రెండు పెరుగుతాయి. ఇక చంద్రుని దృష్టిలో ఉంచుకొని వెండి ఆభరణాలు ధరిస్తారు. ఎవరి జాతకంలో చంద్రుడు 12వ లేదా 10వ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక వృషభం, మిథునం, కన్య, మకర రాశి, కుంభరాశి వారు కూడా జ్యోతిష్యం ప్రకారం వెండి ఆభరణాలు ధరించడం మంచిది కాదు. ఎవరి జాతకంలో శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు ఆధిపత్యంలో ఉంటారో వారు కూడా వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలి. జాతకంలో చంద్రుడు క్షీణించిన వారు లేదా మనస్సు ఎల్లప్పుడూ చెదిరిపోయే వ్యక్తులు వెండి ఆభరణాలని ధరించకూడదు. అదేవిధంగా చల్లని స్వభావం ఉన్నవారు కూడా వెండికి దూరంగా ఉండాలి. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశుల వారు వెండి ఆభరణాలు ధరించడానికి కూడా జ్యోతిష్య శాస్త్రం నిషేధిస్తుంది. వెండిని ధరించే ముందు జాతకంలో చంద్రుడు, ఇతర గ్రహాల స్థానం తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.